పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. ఆటపాటల మాటలతోటి చక్కనైన చదువులు, అర్హత కలిగిన గురువులచే విద్యా బోధన అందించు, విద్యా బోధన అందించు, విద్యా బోధన అందించు. అధునాతన విద్యా మాధ్యమాలతో విజ్ఞానాన్ని నేర్పించి సృజనాత్మకత పెంచుతున్నది, సంస్కృతిని కాపాడుతున్నది, సంస్కృతిని కాపాడుతున్నది, సంస్కృతిని కాపాడుతున్నది. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. అమ్మ పాల కమ్మదనౌలా సమాజ నిర్మాణానికి పునాది మన ఊరి బడి. నేటి ఆధునిక సమాజంలో అంతరించిపోతుంది, అంతరించిపోతుంది, అంతరించిపోతుంది. ఊరు వాడ కదలాలి, చేయి చేయి కలపాలి, ప్రభుత్వ బడి బడిలోకి పిల్లల కాంప్లెక్స్ పరిధిలోనే కాదు, గవర్నమెంట్ పాఠశాలలో కూడా సమృద్ధిగా నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం, మరి ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వాటితో పాటు మంచి పర్యవేక్షణతో మనం ఈరోజు చెన్నూరు గ్రామంలో ఇది సుధాకర్ సార్ గ్రామంలో అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతుంటూ మరి గవర్నమెంట్ పాఠశాలలో ప్రతి విద్యార్థిని చదివించాలని, మరి నాణ్యమైన అందిస్తామని, నాణ్యమైన వసతులు ఈ సమాజంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా కష్టపడి మీకు మీ పిల్లల్ని ముందుకి నడిపిస్తామని హామీ ఇస్తూ మీ పిల్లల్ని గవర్నమెంట్ పాఠశాల చేర్పించండి. మరి మీ పిల్లల యొక్క ప్రత్యేకత చూపిస్తూ ముందుకెళ్తామని ఉన్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏముండదు, అది గుద్దితే చెన్నూరు గ్రామస్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు బడిబాట కార్యక్రమంలో భాగంగా చెన్నూరు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని అందరు హెచ్ఎంలు, ఉపాధ్యాయులందరూ ఇక్కడికి వచ్చి బడిబాటపై సమీక్ష చేసుకొని ఒక భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం చెన్నూరు గ్రామంలో ఉన్నటువంటి బడియుడి పిల్లలందరూ ఖచ్చితంగా బడిలోనే ఉండాలి, అది ప్రభుత్వ పాఠశాలలోనే ఉండాలి అనే ముఖ్యమైనటువంటి లక్ష్యంతో మీరు చూస్తూ ఉన్నారు. గత 45 రోజులుగా ప్రతి ఉపాధ్యాయుడు మీ ఇంటికి వస్తున్నారు, మీ పిల్లవాళ్ళ గురించి అడుగుతున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు, ఏ క్లాస్ చదువుతున్నారు, అది ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అన్ని వివరాలు సేకరించడం జరిగింది. మరి దీని వెనక కూడా ఉద్దేశం ఏంటంటే పిల్లలందరినీ మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుకోవాలని మేము చేసేటటువంటి ప్రయత్నం. మరి గ్రామస్తులుగా మీరందరూ సహకరించాలి. బడిలో ఉన్నటువంటి పిల్లలందరినీ కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలి. మరి ఎందుకు మేము ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని గట్టిగా చెప్తున్నామంటే ఎంతో అనుభవించినటువంటి సుశక్తులైనటువంటి అత్యధిక విద్యార్థి కలిగినటువంటి ఉపాధ్యాయులు కేవలం మా ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నారు. ప్రభుత్వం కూడా అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నది. గతంలో ఉన్నటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో.
ప్రతి గదికి 4 ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్లు, టాయిలెట్, రన్నింగ్ వాటర్, అదేవిధంగా బయట డ్రింకింగ్ వాటర్ కానీ, 2 యూనిఫామ్స్, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్బుక్స్, ఉచిత హెల్త్ చెకప్లు, అదేవిధంగా పర్యవేక్షణ వారానికి 3 సార్లు అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. మరి ఈ సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వ బడి. కాబట్టి మీ పిల్లలందరినీ తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. చాలా మంది ప్రభుత్వ పాఠశాల అంటే చాలా చిన్నచూపు ఉంది, అక్కడికి ఏమీ లేని వాళ్ళే వెళ్తారు, అక్కడ సార్లు సరిగా చెప్పరు, సరిగా బడికి అనేటటువంటి అపోహ ఉంది. అవన్నీ తొలగించండి. మీ పిల్లవాడిని మా బడికి పంపించండి. చదువు రాకపోతే మా పాఠశాలకు వచ్చి టీచర్స్ని ప్రశ్నించండి. మా పిల్లవాడికి ఎందుకు చదువు రావడం లేదు, మీరు ఎందుకు హోంవర్క్ అవ్వడం లేదు, కారణం ఏంటో తెలుసుకోండి. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ హామీ ఇస్తున్నారు, మీ పిల్లలకి 100% గుణాత్మక విద్యను మేము అందిస్తాం. ఆటపాటలతో కూడినటువంటి గుణాత్మక విద్య కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుంది. మీ పిల్లలకి ఏ విధంగా చెప్తే నేర్చుకుంటారో మాకందరికీ తెలుసు. ఎందుకంటే ఆ విషయంలో మేము ఎంతో అత్యధిక విద్యార్థి కలిగినటువంటి ఉపాధ్యాయులు మా మీద మీరు చిన్నట్లు పోతూ ఈరోజు ఇలా సెంటర్కి వచ్చి మిమ్మల్ని మేము అడుగుతున్నామంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఊరిలో గుడి ఉండాలి, బడి ఉండాలి. ఒకసారి బడి పోయిందంటే మళ్ళీ వెనక్కి రావడం చాలా కష్టం. గుడి కొంతమందికి ఉంటుంది, కొంతమంది చర్చికి వెళ్తారు, కొంతమంది మసీదుకి వెళ్తారు, కొంతమంది దేవాలయాలకు వెళ్తారు. కానీ ఊళ్ళో ఉన్నటువంటి బడి ఈ గుడి కంటే చాలా గొప్పది. ఈ గుడి మన ఊళ్ళో బడి. అక్కడ ఎవరైనా రావచ్చు, అందరూ చదువుకోవచ్చు ఉచితంగా. కాబట్టి చెన్నూరు గ్రామ ప్రజలారా మీరందరూ ఆలోచించండి. మా ప్రభుత్వ ఉపాధ్యాయులపైన నమ్మకం ఉంచండి. మీరు పాఠశాలకు రండి, పాఠశాలలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. పాఠాలు చెప్తున్నారా లేదా మీరందరూ అబ్జర్వేషన్ చేసి మీరు మాకు సలహాలు ఇవ్వచ్చు. దీనందరికంటే ముందు మీరు మీ పిల్లల్ని మా పాఠశాలకు పంపించండి. నేను కోరుకునేది అదే. మీ పిల్లల్ని మాకు పంపించండి. చదువు రాకపోతే మమ్మల్ని ప్రశ్నించండి, మేము దానికి హామీగా ఉంటాం. మీ పిల్లలకు చదువు వచ్చే విధంగా మేము గట్టి ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం కాదు, 100% మేము చదువు చెప్తాము. ఆ విధంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. కాబట్టి చెన్నూరు పరిధిలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ మీ హ్యాబిటేషన్లో ఉన్నటువంటి పాఠశాలలో తప్పనిసరిగా పిల్లలను చేర్పించండి. 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి పిల్లలను హై స్కూల్లో చేర్పించండి. అదేవిధంగా అర్జునవాడ స్కూల్ ఉంది మనకి, అక్కడ పిల్లలు అక్కడ చేర్పించండి. రాయకుమారు, వెంకటరాముడు, చెన్నూరు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి, వాటిలో కూడా మీ పిల్లలు చేర్పించండి. మన చెన్నూరు యొక్క ప్రత్యేకత నిలబడి మీరు బడికి రావచ్చు, మమ్మల్ని అడగవచ్చు, మీరు సలహాలు ఇవ్వచ్చు, మేము స్వీకరిస్తాం. మీరు ఇచ్చినటువంటి మీ సలహాలు పాటిస్తాం. మరొకసారి చెప్తున్నారు, పిల్లలందరినీ మన చెన్నూరు ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించవలసిందిగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాకర్ సార్ చెప్పినట్టుగా మన కాంప్లెక్స్ పరిధిలో పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ పాఠశాలలోనే చేర్పించాలని అందరూ ఉపాధ్యాయుల తరఫున హామీ ఇస్తూ మరి యొక్క బడి వాటిని విజయవంతం చేసేందుకు ఈ కార్యక్రమానికి మరి ర్యాలీకి ఇంత విజయవంతమైనందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయులు పనిచేస్తూ ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ బీఈడీలు వాళ్ళు చదువుకొని విద్యారంగంలో చాలా ముందుంటున్నారు. కానీ ప్రైవేట్ యాజమాన్యం నెలకు 17, 20, 15 ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి కనిపెట్టుకొని కొత్త సోదరులతోటి ప్రైవేట్ విద్యాలు నడుపుతున్నారు. కానీ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని అనేక రకాలుగా మరి ఉపయోగపడుతూ పిల్లలకు కూడా అనేక విషయాల్లో తప్పుతున్నారు. మనం బాగా ఆలోచించుకొని మన యొక్క పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపాలని చెప్పి
మనం కోరుతున్నాను. మీరు అడగొచ్చు, మీ పిల్లలు కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు కదా, మీరు కూడా మీ పిల్లలు పంపించండి అని మీరు నన్ను అడగొచ్చు, ప్రశ్న చేయొచ్చు, తప్పులేదు. కానీ నేను కూడా మా పిల్లలు చెప్పేది ఏంటంటే, మా పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో నేను నిన్నే చెప్పాను, గవర్నమెంట్ పాఠశాలలో చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు, చాలా అనుభవమైన ఉపాధ్యాయులు ఉన్నారు, కాబట్టి మనం కూడా భర్తీ చేస్తుంటే నిన్న నేను మా పిల్లలు చాలా ఇచ్చాను. వాళ్ళు మీరు అడగొచ్చున్నాను, మీ పిల్లలు పంపితే మేము పంపుకోండి, దాంట్లో మీకు తప్పలేదు. మన గ్రామస్తులందరూ కూడా ఆలోచించండి. ఇవాళ ప్రైవేట్ పాఠశాల కంటే ఎక్కువ మార్కులు వచ్చింది ప్రభుత్వ పాఠశాలలే. ఎందుకంటే అక్కడ అనుభవకులైన టీచర్లు యంత్రాంగం అంతా అక్కడ ఉంది కాబట్టి మనం కూడా ఆ దిశగా మనం ముందుకు పోవాలని చెప్పి ప్రత్యేకంగా కోరు ఈ అవకాశం ఇవ్వండి. బడిపడ కార్యక్రమానికి ఏర్పరిచిన అందరూ కూడా ప్రభుత్వం బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉన్నది. మన గ్రామస్తులు అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను పొందాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలల కంటే మిన్నగా మన ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన గతంలో వేరు, ఇప్పుడు గత 4-5 సంవత్సరాల నుంచి మంచిగా అన్ని వసతులతో పనిచేస్తున్నాయి కాబట్టి మనం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే బాగా ఉపయోగం ఉంటుందని భావిస్తున్నాం.